50 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు పని లేకుండా అయ్యో రామచంద్ర అని ఆత్మహత్యలు చేసుకున్నారు, రోడ్లు పాలైపోయారు. కానీ ఇతనికి మాత్రం ఏ మాత్రం కూడా లెక్కలేనితనం వచ్చేసింది. ఎందుకంటే ఆయన ఒకటే ఆలోచించాడు, ఏ పని చెయ్యలేడు కాబట్టి బెదిరించి భయభ్రాంతులు చేసి మనలందరినీ ఈ రాజ్యాన్ని ఒక నియంతమారిగా పరిపాలించాలనుకున్నాడు. ఇతను ఒక అహంకారికి తోడు ఇతను ఒక సైకో నేచర్. ఈ రెండుకు తోడు విధ్వంసమైన అలవాటు. మీరు ఒకసారి ఆలోచించిన గతాన్ని, ఏ ముఖ్యమంత్రి అయినా మంచి పని చేసి మంచి సాంప్రదాయంతో పరిపాలన ప్రారంభిస్తారు. ఈయన రావడమే కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టి నేను కట్టానని ప్రజావేదికని కూల్చేసి పాలన ప్రారంభించాడంటే ఇతను ఒక మనిషి అని మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి. నేర ప్రవృత్తి, నేరాలు ఘోరాలు చేయడం, పోలీస్ వ్యవస్థను ఉపయోగించుకొని ఎక్కడికక్కడ అణిచివేయాలని ఆలోచన తప్ప ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు పరిరక్షించాలి, ప్రజాస్వామ్యంగా ముందుకు పోవాలని ఎక్కడా లేదు. దీనికి తోడు దోపిడీ, మామూలు దోపిడీ కాదు, బందిపోట్లకు మించిపోయిన దోపిడీ. అవునా కాదా నేను అడుగుతున్నా మిమ్మల్ని. ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియా, శాండ్ లిక్కర్ మాఫియా, ల్యాండ్ మాఫియా, ఎక్కడ చూసినా మాఫియాల రాజ్యం, ఎక్కడ చూసినా ప్రైవేట్ ఆర్మీ, ఇంకొక పక్క పోలీసులు వత్తాసు. ఈ రెండు కలిపి రాష్ట్రాన్ని నాశనం చేసేశారు. అందుకే నా ఆవేదన ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. నిన్నటి వరకు సెటిల్మెంట్ జరిగాయి, మామూలు సెటిల్మెంట్లు కాదు. మీరు అనుకుంటారు నన్నేం చేస్తారని. ఈ చీరాలలో ఏ విధంగా అయితే రౌడీ జరుగుతుందో ఇదే విధంగా రాష్ట్రం అంతా చేయడానికి ప్రారంభించారు ఈ దుర్మార్గులు. అందుకే మీకు హామీ ఇస్తున్నా, ఈ దుర్మార్గుల్ని తుదముట్టించి మళ్ళా ప్రజాస్వామ్యాన్ని నిర్మాణం చేసే బాధ్యత మా కూటమిదని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకే ఈరోజు మీరు చూస్తే, మొన్న మీరు చూశారు, ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, పరిపాలన తెలిసిన వాడు ఒక పద్ధతి ప్రకారం చేసి సమీక్షం ఇస్తూ అభివృద్ధి చేసి అదే మన నిరంతరం ఈ కార్యక్రమాలు కొనసాగించే విధంగా చేయాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ ఈ ముఖ్యమంత్రి పరిపాలన చేతగాని దద్దమ్మ. మామూలుగా డ్రైవర్కి డ్రైవింగే తెలియకపోతే మీరు తెలియకుండా అతని డ్రైవర్గా నియమించుకుంటే అతను రివర్స్ గేర్లో పోవడం మొదలు పెడితే మీ జీవితాలు ఏమవుతాయో అదే మీరు ఆలోచించుకోవాలి. అదే జరిగింది మన రాష్ట్రంలో. ఈరోజు రాష్ట్రంలో ఏ వ్యవస్థ అయినా పనిచేస్తుందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా, వ్యవసాయ శాఖ పనిచేస్తుందా అని అడుగుతున్నా మిమ్మల్ని, విద్యాశాఖ పనిచేస్తా ఉందని అడుగుతున్నా. ఈరోజు స్కూల్స్కి రంగులు కొడితే పిల్లలకు చదువు వస్తుందా? ఈయన చేసిన పని స్కూలుకు రంగులు కొట్టుకున్నాడు, పిల్లలకు చదువు వస్తుందని మాట్లాడుతున్నాడు. ఒక టీచర్ నియమించాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక టీచర్ లేడు, టీచర్ని బ్రాందీ షాపుల దగ్గర కాపలా పెట్టాడు. ఏమనాలి ఎన్ని? విద్య విలువ తెలియని వ్యక్తి, చదువుకోని వ్యక్తి, విధ్వంసకారుడు, అహంకారి, ఒక గురువును కూడా అవమానించే పరిస్థితికి వచ్చాడు. అందుకే ఈరోజు ఒకటే గుర్తుపెట్టుకోండి, నిన్న ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చాడు, అర్థం అయిపోయింది అతనికి. అప్పులు తెచ్చాడు 13 లక్షల కోట్లు, అప్పిచ్చేవాడు లేడు, ఆదాయం తగ్గిపోయింది, జీతాలు ఇవ్వలేని పరిస్థితి, ఆరోగ్యశ్రీకి డబ్బులు లేని పరిస్థితి. ఎవరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, సంపద సృష్టిస్తే
ఆదాయం పెరిగితే ఆ ఆదాయాన్ని సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. అసలు సంపాదన లేదు. మీ ఇంటి పైన ట్యాంకులో నీళ్లు లేకపోతే కిందన ట్యాప్లో నీళ్లు వస్తాయా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ చెరువులో నీళ్లు లేకపోతే కాలువలో నీళ్లు వస్తాయని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఆ రోజు అభివృద్ధి చేస్తే ఆ అభివృద్ధిలో వచ్చిన ఆదాయం చేసే వెసులుబాటున్న అప్పుకి మొత్తం అప్పులు తెచ్చాడు. తెచ్చి దోచింది దొరికింది దోచేశాడు. అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఇతర ప్రవర్తన ఎట్టుందంటే ఏమీ చెయ్యలేని చేతులు ఎత్తేశాడు. మామూలుగా ఏ ముఖ్యమంత్రి అయినా ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడుండే ప్రజానీకానికి మీకు ఆశలు ఉన్నాయా లేదా అని అడుగుతున్నా, కోరికలు ఉంటాయా లేదా అని అడుగుతున్నా. ఇతనిచ్చే 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచేసుకుంటే మీ జీవితాల్లో మార్పు వస్తుందా అని మిమ్మల్ని అడుగుతున్నాను నేను. అలాంటి పరిస్థితి తీసుకొచ్చాడు. అందుకే నేను ఆలోచించి ఒకటే చెప్తున్నా, మొన్న ఆయన ఎన్నికల మేనిఫెస్టో చూశారు, నిన్న మా ఎన్నికల మేనిఫెస్టో, కూటమి మేనిఫెస్టో, ప్రజా మేనిఫెస్టో మీరు చూశారు. అదిరిపోయే మేనిఫెస్టో ఇచ్చామని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా.